బ్రేకింగ్ చూస్తున్నాం. తాడేపల్లిలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థుల చలో సీఎం కార్యాలయం పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆందోళన పరిస్థితి నెలకొంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ 25,000 పోస్టులతో రిలీజ్ చేయాలని కోరుతూ సీఎం కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు డీవైఎఫ్ఐ నాయకులు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించి సీఎం కార్యాలయానికి వెళ్లే రోడ్లన్నీ మూసివేశారు. తాడేపల్లిలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులు చెలో సీఎం కార్యాలయం పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆందోళన పరిస్థితి నెలకొంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ 25,000 పోస్టులతో విడుదల చేయాలని కోరుతూ సీఎం కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు డీవైఎఫ్ఐ నాయకులు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించి సీఎం కార్యాలయానికి వెళ్లే రోడ్లన్నీ మూసివేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, కిరణ్మయ్య, ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అభ్యర్థులు మరొకసారి రోడ్డెక్కారు. ఈరోజు అటు తాడేపల్లి ఉన్నటువంటి సీఎం కార్యాలయాన్ని ముట్టడించేందుకు వీరికి డీవైఎఫ్ఐ నాయకులు కూడా సంఘీభావం ప్రకటించడంతో ఈరోజు మెగా డీఎస్సీ సంబంధించినటువంటి ఈ యొక్క అభ్యర్థులంతా కూడా తాడేపల్లి సీఎం కార్యాలయాన్ని ముట్టడించేందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఇక్కడ మనం చూస్తే భారీగా మోహరించి ఉన్నారు. ముఖ్యంగా తాడేపల్లి వైపుకు వచ్చేటువంటి ప్రధాన రహదారులన్నింటిలో కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. ముఖ్యంగా విజయవాడ వైపు నుంచి వచ్చేటువంటి ఈ యొక్క వారధి కానీ అలాగే అటు ప్రకాశం బ్యారేజ్తో సహా మిగిలిన ప్రాంతాలన్నింటిలో కూడా పోలీసులు భారీగా మోహరించారు. అటువైపు గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి రహదారులు కూడా పూర్తిగా పోలీసులు అయితే తమ ఆధీనంలో తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఏదైతే మెగా డిఎస్ 25,000 ఉద్యోగాలతోటి మెగా డిఎస్ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలో భాగంగా మెగా డిఎస్ అనేది హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు కూడా 4.5 సంవత్సరాలు దాటి 5వ సంవత్సరం దగ్గరకు వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అది ఇప్పటివరకు కూడా దాన్ని ఓపెన్ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కూడా ఇప్పుడు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే ఇటు ప్రస్తుతానికి తాడేపల్లికి సంబంధించినటువంటి ఆ ప్రాంతాలన్నింటిలో కూడా పోలీసులు భారీగా మోహరించి ఉన్నారు. అయితే ఏ క్షణాన్ని ఎట్నుంచైనా సరే ఈ డీవైఎఫ్ఐ నాయకులతో పాటు ఇటు డిఎస్ అభ్యర్థులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అది ఏదో ఒక రూపైనా కూడా ఖచ్చితంగా తాడేపల్లిలోని సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ కూడా వారు ప్రకటించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది ఎవరైతే డీవైఎఫ్ఐ నాయకులు ఉన్నారో వారు ఎవరు కూడా ప్రస్తుతానికి ఎక్కడ కనిపించట్లేదు. వారి సెలవులు కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా మరికొద్దిసేపట్లో ఇక్కడ సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తారనేటువంటి పక్కా సమాచారం మేరకు పోలీసులు ఉదయం నుంచి కూడా ఇటుగా వెళ్లేటువంటి ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేస్తున్నారు. ఇటు వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా అడిగి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద తాడేపల్లిలో ప్రస్తుతం అయితే కొంచెం ఉత్కంఠ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క మెగా డిఎస్ సంబంధించినటువంటి డిఎస్ అభ్యర్థులంతా కూడా ఏ రూపంలో వస్తారనేది తెలియదు. కొంతమంది మారువేషాలు ఇప్పటికే తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లుగా కూడా గుర్తించారు. వారిని అరెస్ట్ చేసేందుకైతే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కూడా వారు ప్రధాన డిమాండ్. అయితే ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల పవనాలు వీచకపోవడంతో కూడా ఇది మరింత ఉధృతం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అయితే పోలీసులు అప్రమత్తమయ్యారు. కిరణ్మయ్యి. రైట్, థ్యాంక్ యూ.